పరిశుద్ధాత్మ దేవుని యొక్క సిద్ధాంతం అనగా న్యూమటాలజీ. ఈ సిద్ధాంతం మీద అనేక రకమైన దాడులు జరుగుతున్నాయి. సంఘంలో ఈరోజు మనం చూస్తే ఈ దాడి అనేది ఇప్పుడు మొదలు కాలేదు. ఎప్పుడైతే ఆది అపోస్తులు మరణించారో సంఘం అనేది రోమన్ క్యాథలిక్ చేతుల్లోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత కొన్ని శతాబ్దాలుగా సంఘం అనేది చీకట్లోనే జీవించింది. అప్పుడు మార్టిన్ లూథర్ అనే ఒక రిఫార్మర్ సంఘాన్ని ప్రొటెస్టెంట్లుగా విడదీశాడు. ఎప్పుడైతే రోమన్ క్యాథలిక్ నుంచి 2 శాఖలుగా విడిపోయిన ఈ ప్రొటెస్టెంట్ సంఘం శకం 1900 లేక 1800 ఈ సంవత్సరంలో ఈ ప్రొటెస్టెంట్ సంఘాలలో ఉద్యమాలు మొదలయ్యాయి. ఈ ఉద్యమాలలో మొదటిది క్యారిస్మాటిక్ మూమెంట్. అప్పటి వరకు లేఖన అధికారం కింద ఉన్న ఈ ప్రొటెస్టెంట్ సంఘం కాస్త పరిశుద్ధాత్మ పేరుతో విపరీతమైన అనుభవాలను, విపరీతమైన భావోద్రేకపూరితమైన విషయాలను లేఖన అధికారం కింద కాకుండా మనుషుల యొక్క ప్రత్యక్షతల మీద ఆధారపడే విధంగా సంఘం తయారైపోయింది. ఈరోజు అనేక సంఘాలు లేఖన అధికారం కింద కాకుండా పెద్దల అధికారం కింద, తమ పితరుల అధికారం కింద, ఆ పితరులు ఏదైతే పారంపర్యాచారాలు సంఘంలో పెట్టాడో దేవుని ఆజ్ఞ కంటే ఆ ఆచారాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ ఆ సంఘాలను అలా ప్రోత్సహిస్తున్నది ఇప్పటి నుంచి కాదు. ఈ క్యారిస్మాటిక్ ఉద్యమం ఎప్పుడు మొదలైందో ఆ పారంపర్యంగా వచ్చిన పర్యవసానాలే ఈరోజు సంఘంలో చలామణి అవుతున్న ఈ మనుషులు కల్పించిన సిద్ధాంతాలు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ దేవుని మీద వీరు చేస్తున్న ఈ అల్లరి, ఈ భాషలు కానీ, ఈ ఉద్రేకపూరితమైన వేషాలు కానీ, ఈ చిల్లర చేష్టలు కానీ నిజంగా వీళ్ళు వాక్యాన్ని గ్రహించిన వారైతే, వాక్యంలో ఉన్న సారాన్ని తెలుసుకున్న వారైతే ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఎలాంటి లక్షణాలు మనకు బయట కనిపిస్తాయో వీళ్ళు అర్థం చేసుకుంటారు. కానీ వీరి ఆధ్యాత్మిక కళ్ళు మూసుకొని పోయి పరిశుద్ధాత్మ దేవుణ్ణి తిరస్కరిస్తూ, ఏ వ్యక్తి అయితే నేను పరిశుద్ధాత్మ దేవుని గణపరుస్తున్నానో, ఏ వ్యక్తి అయితే పోస్టర్లో పావురాలు వేసుకుంటాడో, ఏ వ్యక్తి అయితే తన భుజాల మీద పావురాలు ఉంచుకుంటాడో, ఏ వ్యక్తి అయితే సంఘంలో పావురాల గుర్తులు పెట్టుకుంటారో అదే వ్యక్తులు గాలికి తిరిగే పావులను పరిశుద్ధాత్మ దేవుడు అంటారు. పరిశుద్ధాత్మ దేవుణ్ణి గాలికి వదిలేశారు. సో ఇది ఎంత అవమానకరమైన సిచ్యుయేషన్లో ఈరోజు సంఘాలు నిలబడుతున్నాయి. పావురం యొక్క చిహ్నం మంచిదే, కానీ ప్రతి పావురం పరిశుద్ధాత్మ దేవుడు అనుకోవడం ఖచ్చితంగా ఇది మూర్ఖత్వమే. సో ఈ విషయాలు ఆది సంఘంలో ఎక్కడ మనం చూడం. కానీ ఎప్పుడైతే ఈ రిఫర్మేషన్ స్టార్ట్ అయిందో ఈ 1900 లేక 1800 సంవత్సరంలో జరిగిన ఈ ఉద్యమాలలో ఈ పుట్టగొడుగులాగా ఈ సిద్ధాంతాలన్నీ పుట్టుకొచ్చాయి. సో వాటి మూలాలు, వాటి యొక్క సారం, వాటి యొక్క సోర్స్ మనం తెలుసుకోకపోతే మనం కూడా అదే ఆత్మీయ మూఢభక్తిలో మునిగిపోయి మనం చేస్తున్న భక్తే నిజమైన భక్తిని అనుకొని దానిలోనే మనం ఉండిపోయే ప్రమాదం ఎంతకైనా ఉంది. సో ఈ రోజుల్లో సంఘాలు నడిపిస్తున్న విధానం ఎలా ఉన్నా దాదాపు అంటే 2 విధానాలు పాటిస్తారు. మొదటి విధానం, సంఘాన్ని నడిపించే బోధకులు పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడకుండా సంఘాన్ని అభివృద్ధి చేయాలని తమ సొంత జ్ఞానంతో నడిపిస్తారు. వీళ్ళు త్రిత్వంలో 3వ వ్యక్తి అయిన పరిశుద్ధాత్మ దేవుని పూర్తిగా విమర్శించి దేవుడు అనుగ్రహించే పవిత్రతకు, పరిశుద్ధాత్మ దేవుడు కోరుకునే పరిశుద్ధతకు వీళ్ళు ప్రసంగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా కేవలం వినోదాన్ని పంచే ఉద్రేకభరితమైన ప్రసంగాలు చేస్తూ ఉద్రేకాన్ని రేకెత్తించే ప్రసంగాల ద్వారా పరిశుద్ధాత్మ ప్రేరేపితమైన లేఖనాలను వీరు చౌకబారైన అసమర్థ ప్రత్యామ్నాయాలతో మారుస్తున్నారు. కేవలానుసారమైన ప్రసంగాలలో మాత్రమే ఆత్మఖడ్గం శక్తివంతంగా పనిచేస్తుందని మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. వీళ్ళు ఒక రకమైనటువంటి వాళ్ళు. వీరు పరిశుద్ధాత్మను పూర్తిగా విస్మరించి తమ సొంత ప్రయత్నాల మీద సంఘాన్ని అభివృద్ధి చెందించి తమ సొంత లాభాల కోసం మనుషులను సంతోషపెట్టడానికి, మనుషుల నుండి ప్రశంసలు పొందుకోవడానికి ఈ విధంగా తమ సొంత జ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఇక రెండో రకం వారు ఎలా వారు, వీళ్ళు పవర్ మినిస్ట్రీ అని అంటాం. ఈ పవర్ మినిస్ట్రీలో ఏం జరుగుతుందంటే
వీరు ప్రతిదాన్ని ఒక విపరీత ధోరణిలో ఆలోచించడం మొదలుపెడతారు. వాక్యానుసారం కాని ప్రతి ప్రత్యక్షతను దేవుడి నుంచి పొందుకున్నామన్నట్టుగా వివరిస్తారు. వీరి బోధనలో ఎక్కువ సూచనలు, అద్భుతాలు, స్వస్థతలు, ఆరోగ్యం, ఇహలోక ఐశ్వర్యాల మీదనే ఉంటాయి తప్ప క్రీస్తు యొక్క శిలువ, మరణం, సమాధి, పునరుత్థానం అనే చారిత్రక సత్యాలను కొన్నిసార్లు పక్కన పెడతారు. మరికొన్నిసార్లు అయితే వాటి గురించి మాట్లాడరు. వీరు పూర్తిగా మూఢభక్తిలోకి వెళ్ళి ఆత్మీయ తన్మయత్వం చెందుతున్నామని అనుకుంటూ భ్రమపడుతూ ఆత్మదేవుడు వచ్చినప్పుడు నా గురించి సాక్ష్యం ఇస్తాడని ప్రభువు చెప్తే, వీరి సంఘాల్లో వీరి బోధల్లో ఎక్కువ శాతం తన్మయత్వంతో కూడిన శక్తిని కలిగించే ఉద్రేకం, ఉద్దుబారిన తలంపులతో అర్ధరహితమైన భాషను లొడలొడ వాయించే వాడిలాగా, ముందుకు వెనక్కు నెట్టేసేవారిలాగా, అష్ట ఐశ్వర్యాలను విశ్వాసులకు కలిగించే విశ్వవ్యాప్తమైన ఒక జీనిలాగా ఈ రెండో రకమైన గుంపులు బోధిస్తారు. ఈ రెండో రకమైన సంఘంలో పరిశుద్ధాత్ముడు చెలామణి అవుతున్నాడు. మొదట సంఘం పరిశుద్ధాత్మను పూర్తిగా విస్మరిస్తే, మేము పరిశుద్ధాత్మను గణపరుస్తున్నామని, పరిశుద్ధాత్మతో నడిపించబడుతున్నామని వీళ్ళు పరిశుద్ధాత్మ పేరు పెట్టుకొని పరిశుద్ధాత్మకు వ్యతిరేకమైన కార్యాలు చేస్తూ ఆయనను అవమానపరుస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా సంఘంలో ఒక విశ్వాసి పాట పాడుతున్నప్పుడు లేక ఆరాధిస్తున్నప్పుడు వాళ్ళ ధోరణి ఎలా ఉంటుందంటే, చూడడానికి గుబుత్సాకరంగా, అంత అసౌకర్యంగా ఈ సంఘాలలో బిహేవ్ చేయడం జరుగుతుంది. ఎలా అంటే, ఒక పెంతెకోస్తల్ వ్యక్తిని నేను వెళ్ళి అడిగినప్పుడు ఆరాధించడం ఏంటి అని అడిగితే, ఆయన చెప్పే విధానం ఎలా ఉంటుందంటే, ఆరాధించడం అంటే పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఆరాధిస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నా లోపలికి వచ్చి నాలో ఆయన అభిషేకంతో నింపబడినప్పుడు నా మనస్సు, నా హృదయం నాకు తెలియకుండానే ఒక ఉద్రేకంగా నేను మారిపోయి, నేనేం చేస్తున్నానో నాకే అర్థం కాకుండా గంతులు వేయడం, చప్పట్లు కొట్టడం, గట్టిగా అరవడం, భాషలు మాట్లాడడం. సో ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ఆవహించడానికి సూచనలు. అందుకే పౌలు అంటాడు కదా, ఆత్మ పూర్ణులై ఉండండి అని. వీరు లేఖనాన్ని తీసుకొచ్చి ఈ లక్షణాలకు పౌలు చెప్పిన లేఖనంతో ముడిపెడతారు. ఆత్మ పూర్ణులై ఉండడం అంటే కేవలం సంఘములో ఆ 1 గంట లేకుంటే అర్ధ గంట పాట పాడినప్పుడు విపరీతంగా అరవడం, లేక ముందుకు వెనక్కి దొరలటం, కేకలేయడం, భాషలు మాట్లాడడం, ఇది కాదు ఆయన కోరుకుంది. ఆయన చెప్పిన విధానం ఏంటంటే, ఆత్మపూర్ణుడు అంటే మన నిరంతరం జీవనంలో, మనం జీవిస్తున్న ఈ జీవనయాత్రలో మన మనస్సును, మన హృదయాన్ని క్రీస్తుపై కేంద్రీకరించి అన్ని కోణాల్లో, అన్ని సమయాల్లో పరిశుద్ధాత్మ దేవుని ఆధీనంలో మనం ఉంటూ, ఆయన ఏదైతే చెప్తాడో, ఆయన ఏదైతే చేయమంటాడో, ఆయన ఆజ్ఞలకు అనుకూలంగా ప్రతి నిమిషం ఆయన ఎటు వెళ్ళమంటే అటు, ఆయన ఏది చెప్తే అటు నడుస్తూ, ఆయన మనలో ఉండి మనల్ని నడిపించడం ఆత్మ పూర్ణులుగా ఉండడం అంటే. అర్థమైందా? ఆయన మనలో ఉండి మనల్ని డ్రైవ్ చేయడం. మనము ఆత్మ ఎటు నడిపిస్తే ఆ మార్గంలో వెళ్ళాలి. సో అలా కాకుండా దేవునికి, ఆత్మకు విధేయత చూపటకుండా, దేవుని చిత్తానుసారంగా మనం జీవించకుండా పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తుంది వేరు కాదా? కేవలం పరిశుద్ధాత్మను చర్చిలో మాత్రమే వీళ్ళు అంగీకరిస్తూ, బయట ఆయన చెప్పిన బోధ కానీ, యేసు ప్రభువుకి సాక్షులుగా ఉండడం అన్న కానీ విషయాలు కానీ, యేసు ప్రభువుకు సాక్షులుగా ఉండండి, యేసు ప్రభు గురించి నేను సాక్ష్యం ఇస్తాను అని పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు బోధిస్తే, బయట వీళ్ళు సాక్షులుగా ఉండరు కానీ సంఘంలో వచ్చి వీళ్ళు వింతైన చేష్టలు చేస్తారు. సో ఇంకో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే ఒక విశ్వాసి రక్షణ పొందుకుంటాడో అప్పుడే పరిశుద్ధాత్మ దేవుణ్ణి మనం వరంగా మనకు అనుగ్రహింపబడుతుంది. ఎప్పుడైతే ఒక విశ్వాసి రక్షణ పొందుతాడో పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఒక వరంగా అనుగ్రహించబడతాడు. మళ్ళీ ప్రత్యేకంగా ఒకరోజు పైనుంచి కిందికి, ప్రతి సండే పైనుంచి కిందికి దిగి రావడం ఏంటి? మూర్ఖత్వం కాదా?
ఆల్రెడీ మనలో ఉంటాడు. ఆయన మనల్ని నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని ఆజ్ఞలకి ఎలా లోబడాలో, మనలో ఉన్న ఆత్మఫలాలు ఎలా ఫలించాలో ఆ దిశగా మనల్ని ముందుకు తీసుకెళ్ళాడు తప్ప, ఈ వింతైన ఆరాధనలు చేయడానికి పురికొల్పేలా ఆయన చేస్తాడనుకోవడం అత్యంత మూర్ఖ తత్వంతో కూడుకున్న విధానం. సో ఈరోజు ఈ విషయాన్ని మీరు ఆలోచించండి. రేపు మరికొన్ని ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. సో ఇంతవరకు మీరు చూశారు కాబట్టి దయచేసి ఈ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి ఈ విషయాల్ని అనేక మందికి షేర్ చేయండి. ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకుందాం, బోధించుకుందాం, చర్చించుకుందాం. ప్రైజ్ ది లార్డ్.